హల్లెలూయా. జ్ఞానాన్ని పక్కన పెట్టారు. వారికున్న ఆస్తిని, లేకపోతే వారికున్న అందాన్ని, లేకపోతే వారికున్న సమస్తాన్ని వారు ఏం చేశారంటే, జ్ఞానులుగా ఉన్న వీరు అవన్నీ పక్కన పెట్టి వారు దేవుని ఎదుట సాగిలపడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? ఈ జ్ఞానుల్లో చరిత్ర చెప్తుంది, ఈ జ్ఞానుల్లో ఒక వ్యక్తి అంట, ఆయన మన ఇండియా నుంచే వెళ్ళాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముగ్గురు జ్ఞానుల్లో యేసు ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళిన వ్యక్తుల్లో ఒకరు మన ఇండియన్ అంట, మన భారతదేశ వ్యక్తి అంట, జ్ఞానుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చూడండి, జ్ఞానులు ఏం చేశారంటే వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టారు. వారికి ఎంత జ్ఞానం ఉంది, వారికి ఎంత ఆస్తి ఉంది, వారి ఏ బ్యాక్గ్రౌండ్, వారిది ఏ కులం, వారిది ఏ మతం, వారిది ఏ దేనికి సంబంధించిన వారు అన్నది వారు విడిచిపెట్టేసి వారి బ్యాక్గ్రౌండ్ అంతా మర్చిపోయి దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేసి దేవుని ఆరాధించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చిన చాలా మంది